శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసా సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం 17వ అధ్యాయం దానం అంటే దానం కూడా 3 రకములుగా ఉంటుంది. సత్వగుణంతో కూడినది, రజోగుణంతో కూడినది, తమోగుణంతో కూడినటువంటి దానం అనేది మనము ఇప్పుడు చూస్తున్నాము. అయితే మనం ఏం చెప్పాము ముందుగా? దానం అనేది మన మనస్సుకి, మన హృదయమునకు గంగా స్నానం వంటిది అంటారు. ఎందుకంటే శరీరం శుద్ధికి, శుభ్రతకు గంగా జలం ఎంత పవిత్రం గొప్పదో, మన అంతఃకరణ శుద్ధి కొరకు దానం అనేది అంత గొప్పది. అందుకే దానం అనేది అత్యంత ఆవశ్యకత. యజ్ఞదాన తపస్ ఈ మూడింటిని వేదముల్లో కూడా చాలా గొప్పగా చెప్పారు. భగవద్గీతలో కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే వేదములు ఉపనిషత్తులకు సారమే భగవద్గీత కాబట్టి. అందుకే మీరు చూడండి, ఈవెన్ సుధామ అంటే కుచేలుడు సాక్షాత్తు భగవాన్ శ్రీకృష్ణు యొక్క మిత్రుడు. అతనికి 27 మంది సంతానం. మీరు అర్థం చేసుకోండి, కటిక భేద పరిస్థితి. ఎప్పుడు కూడా ఏది కోరుకోలే. తన జీవితాంతము ఎవరికైనా సహాయం చేయడము, తన దగ్గర ఉన్నది దానం చేయడమే తప్ప ఏమీ కోరుకోలేదు. ఆఖరికి జీవనం గడవడం అనేదే కష్టంగా మారిపోయిన పరిస్థితి. తన మిత్రుడు ద్వారకాధీష్ కృష్ణ అని చెబుతుంటారు తప్ప ఎప్పుడు వెళ్ళి కలిసేది లేదు. బాల్యములో తప్ప, గురుకులముల వాసంలో. అయితే భార్య ఒక్కసారి అంటారు, ఏమండి మీ మిత్రుడు శ్రీమంతుడు కాబట్టి ఒక్కసారి వెళ్ళి ఏదైనా అడగండి, మన పరిస్థితి చాలా దారుణంగా ఉందంటే వెళ్ళలేకపోతారు. సరే మీరు అడగొద్దు, కనీసం ఆయన చూడడానికి వెళ్ళి రండి, ఆయన కనిపించి రండి అంటది అమ్మ. ఇక భార్య యాతన పడలేక ఒకరోజు బయలుదేరితే మీరు చూడండి, ఎప్పుడైనా సరే రాజు అంటే రాజు, వృద్ధులు, గురువులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు వీళ్ళ వద్దకి వెళ్ళేటప్పుడు రిక్త చేతులతో వెళ్ళకూడదు, ఉత్తి చేతులతో వెళ్ళకూడదు అంటారు శాస్త్రం. ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి, పండు, ఫలము ఏదో ఒకటి. ఆ విధంగా మరి ద్వారకాధీశ్ ప్రభు కృష్ణ దర్శించాలంటే ఏదైనా పట్టుకొని వెళ్ళాలి కదా. కుచేలుడు అప్పటికి ఇంట్లో ఏమీ లేదు. అక్కడికి ఆ ఇల్లంతా వెతికి ఆ మహాతల్లి కొన్ని అటుకులు, దాంట్లో బెల్లము ఏదో అలా కలిపి ఒక పాత వస్త్రములో మూటకట్టి
కుచేలుడికి ఇస్తే పట్టుకుని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ద్వారపాలకులు అడ్డుకోవడం, తర్వాత ఆయన భగవానికి ప్రార్థన చేయడం, తర్వాత భగవానే స్వయంగా వచ్చి ఆలింగనం చేసుకొని తన యొక్క సింహాసనం దగ్గర తీసుకుని వెళ్ళి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తన శిరస్సు మీద చల్లుకోవడం, ఇదంతా గమనిస్తున్నటువంటి రుక్మిణి ఆశ్చర్యపోతున్నా. కానీ భగవానికి ఆ అటుకులు ఇవ్వడానికి సంకోచిస్తున్నారు కుచేలుడు. ఎందుకు? అవి ఎలా ఇస్తాం? అంత పెద్ద శ్రీమంతుడు, ఆయన సింహాసనం ఏంటి, ఆయన నగరము ద్వారక, ఇంద్ర స్వర్గంలాగా ఉన్నది, అమరావతి లాగా ఉంది. అయితే శ్రీకృష్ణుడు వెయిట్ చేస్తున్నాడు, ఏదైనా ఇవ్వకపోతాడా? కుచేలుడు ఏదైనా నాకు తీసుకుని వచ్చే ఉంటారు కదా, ఇవ్వాలి. ఎందుకు అంటే ఒక రూల్ ఉన్నది ఇక్కడ, మనం ఏది ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది. మనం ఎంత ఇచ్చినా అది 10 రెట్లు తిరిగి వస్తుంది. మనం ఏమనుకుంటాం, ఇక్కడ కోల్పోతున్న ధనం కోల్పోతాం కదా దానం చేస్తూ అనుకుంటాం. కాదు, ఇక్కడ ధనం మీరు కోల్పోయినప్పటికీ మీరు అనాది, మీ పుణ్యం పెరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఎక్కువ ధనం కూడబెట్టుకొని మన దేహత్యాగం చేస్తే తర్వాత జన్మలో ఈ ధనం ఉపయోగపడదు. దీన్ని మనం మార్చుకోవాలి. ఎలా? పుణ్యంగా మార్చుకోవాలి. ఇది మీరు నమ్మకపోతే మీకు ఒక ఉదాహరణ చెప్తా. మన దగ్గర ఉన్నటువంటి కోట్ల రూపాయలు కూడా అమెరికా వెళ్తే పనికిరావు. ఏం చేయాలి? ఈ రూపాయల్ని డాలర్లుగా మార్చుకోవాలి. అప్పుడే మీకు ఉపయోగపడుతుంది. లేకపోతే రూపాయలు పట్టుకొని అమెరికా మొత్తం తిరిగినా మీకు ఎవరు ఒక టీ కూడా ఇవ్వరు. ఈ రూపాయలు పట్టుకొని చూపెడతారు. చూసాను, నేను కోటీశ్వరుని, కోటి రూపాయలు ఉన్నాయి నా దగ్గర అంటే ఒక టీ ఇవ్వరు అమెరికాలో. ఎందుకు? అక్కడ డాలర్ అవసరం. అదేవిధంగా మన దగ్గర ఎంత ఐశ్వర్యవంతులుగా ధనము, డబ్బు, ఎంత బంగారం ఇక్కడ ఉన్నా దేహం అనేది మరణించిన తర్వాత మీకు ఈ డబ్బు, ధనం ఉపయోగపడదు. మరి ఏం ఉపయోగపడుతుంది? పుణ్యం అనే డాలర్గా మనము మార్చుకోవాలి. ఆ విధంగా కుచేలుడు ఏదైనా ఇస్తే తప్ప భగవాన్ ఏమీ ఇవ్వలేదు. అందువలనే తాను సంకోచిస్తున్నప్పటికీ మిత్రుడు ఏదైనా తెచ్చే ఉంటాడు అనుకొని అలా లాగుతాడు పైకి అటుకులు. సో ఆయన ఒక పిటికడు అటుకులు తినేసరికి మీ అందరికీ తెలుసు ఆయనకి ఎన్ని సంపదలు ఏర్పడ్డాయో. ఆ విషయం కుచేలుడికి కూడా తెలియదు. ఎందుకు అలా జరుగుతుంది అంటే అండపిండ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ ఋషికేశ ప్రభు అంతర్యామి, ఆయన ఒక్క అన్నపు మెతుకు నోట్లో వేసిన బ్రహ్మాండం అంతా జీవులకు కూడా చెందుతుంది అది. అందుకే దూర్వాసుడు పరీక్ష పెట్టినప్పుడు ఎవరికి పెడతారు? ద్రౌపదికి. వనవాసంలో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పుడు మళ్ళీ భగవాన్ శ్రీకృష్ణుడు వచ్చి సహాయం చేస్తారు అమ్మగారికి, ద్రౌపది మాతకి. ఏమైనా ఉన్నదో చూడమ్మా, ఒక్క అన్నం మెతుకుని ఉందో చూడండి. ఆవిడ నవ్వుతుంది. ఇంతమంది శిష్యులు, దూర్వాసుని యొక్క ఇంతమంది శిష్యులతో వచ్చారు, ఒక అన్నం మెతుకుతో ఏం చేస్తామంట. పర్వాలేదు, అది ఏముంది చూడండి అంట. వెతికితే ఒక అన్నం మెతుకు దొరుకుతుంది. అది తను ఆరగిస్తాడు. సకల ప్రాణులన్నిటికీ ఆకలి తీరిపోతాం. ఆ ఋషుల యొక్క శిష్యులకి, ఋషికి కూడా మొత్తం పూర్తిగా ఆకలి తీరిపోయింది. అంటే దీని అర్థం ఏంటి? సూక్ష్మ అర్థం ఏంటంటే మీరు ఎంత దానం చేశారనే దాని కొలమానం వద్దు మీకు. మీరు ఎటువంటి ఉద్దేశంతో చేశారనేది ఇంపార్టెంట్. అందుకే దానం చేసేటప్పుడు కూడా ఇది నా యొక్క కర్తవ్యము అని ఇష్టముతో, ప్రేమతో, ప్రీతితో చెయ్యాలి. ఎందుకంటే మీరు ఎంత ఇస్తారో అంత మీకు తిరిగి వస్తుంది. అందువలన మీరు దానం చేసినట్టు అతను తిరిగి మీకు ఏమి ఇస్తాడు అని అనుకోకూడదు. ఆయన మీకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ ఈ దానం అనేది మీకు పుణ్యంగా కూడా మీకు మీ అకౌంట్లో, ఖాతాలో
యాడ్ అవుతుంది. అందువలన ఈ విధంగా ఎవరైతే మంచి దేశే కాలేశ పాత్రేశ అంటే చూడండి, మంచి మంచి పర్వదినాలు ఉంటాయి. మహాశివరాత్రి, ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, సంక్రాంతి, విజయదశమి ఇలా ఉంటాయి. గొప్ప గొప్ప శ్రీరామనవమి, గణేష్ చతుర్థి, అనేక మన యొక్క పితృదేవతలు వారి యొక్క సాంవత్సరిక దినములు, పుట్టినరోజులు, వివాహ శుభ దినాలు, మంచి రోజులు ఏమనుకున్నప్పుడు కూడా ఆయా రోజుల్లో మీరు ఒక మంచి యోగ్యులైన వారికి మీరు దానం చేస్తే అనేక దానములు ఉంటాయి. ఏ దానమైనా చేయొచ్చు. అందరూ డబ్బు దానమే దానం కాదు. గోదానము, భూదానము, అన్నదానము, వస్త్రదానము, విద్యాదానము, కన్యాదానం, అనేక దానాలు ఉన్నాయి మనకి. అందువలన ఆ యోగ్యులకు మీరు దానం చెయ్యాలి. ఎలా? తద్దానం సాత్వికం స్మృతం. దాన్ని సాత్విక దానం అంటారు. మరి అలా కాకుండా యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. అంటే రాజసం అనే దానం ఏంటి అంటే ప్రతి ఉపకారాన్ని కూడా ఆశించే చేస్తారు. అంటే అతను ఎవరికి ఏం చేసినా నాకేంటి లాభం అంటాడు అన్నమాట. అంటే అతని నుంచి ఏదో ఒకటి ఆశిస్తారనమాట. అంటే మనం ఇచ్చిన డబ్బు ధనమే కాదు, మనం ఏం చేసినా అతని నుండి ఏదో ఒకటి ఆశించి చేస్తారు. ఫలం ఉద్దిశ్య. అందువలన మీరు ఒకటి గమనించాలి. ఏంటి? ఈ లోకములో మనం చేసిన దానికి రిటర్న్ రాకపోయినప్పటికీ అది పుణ్యంగా యాడ్ అవుతుందో మర్చిపోకూడదు. అందుకే ఏమంటారంటే అదాన దోషేన భవే దరిద్రం దారిద్ర్య దోషేన కరోతి పాపం పాప ప్రభావాత్ నరకం ప్రయాతి పునర్దరిద్రం పునరేవ పాపి అన్నారు. ఇది చాలా మీరు ఆలోచించాల్సిన విషయం. ఏంటంటే అదాన దోషేన భవే దరిద్ర అంటే ఒక బిచ్చగాడు వచ్చాడు ఇంటికి. వచ్చి అమ్మా భవతి భిక్షాందేహి, తల్లి అన్నపూర్ణ నారాయణి భిక్షాందేహి అంటే మనం పట్టించుకోము. అయితే ఆయన అంటాడు, నేను చూడండి, నేను కింద జన్మలో ఇటువంటి దాన ధర్మాలు చేయక నేను బిచ్చగాడుగా వచ్చాను. మీకు దానం చేసే అవకాశం నా ద్వారా కల్పిస్తున్నాడు నారాయణ. కాబట్టి మీరు నాకు కూడా దానం చేయకుండా మీరు మళ్ళీ వచ్చే జన్మలో నాలాగా ఎందుకు పుడతారు? కాబట్టి ఇప్పుడు మీకు దానం చేసే అవకాశం నా ద్వారా ఇప్పిస్తున్నాడు నారాయణ. కాబట్టి ఎంతో ప్రేమతో నాకు మీరు దానం ఏదైనా చెయ్యండి అని అడుగుతాం. మనము చీచి పో అంటాం. అప్పుడేమవుతుంది? ఆయన ఎందుకు భిక్షగాడికి వచ్చాడు? భిక్షగాడు అంటే అదాన దోషేన భవే దరిద్ర. ఆయన కింద జనంలో దానం చెయ్యలేదు కాబట్టి ఈ జనంలో భిక్షగాడిగా పుట్టాడు. చాలా డబ్బు దానంతో కూడబెట్టుకున్నాడు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎటువంటి చారిటీ, డొనేషన్, దానము, ధర్మము ఏమీ లేవు. ఇప్పుడు భిక్షగాడిగా పుట్టాడు. ఆ భిక్షగాడి జీవితంలో గడుపుతున్నాడు కఠోరమైన జీవితం. అందువల్ల ఏమంటున్నారు? దారిద్ర్య దోషేన కరోతి పాపం. ఇప్పుడు చెప్పండి మీరు, మనం ఆయనకి భిక్ష ఇవ్వము, దానం ఏం చెయ్యము, ఎవరు చెయ్యరు. సమాజం అలాగ ఉంది. ఇప్పుడు అడేం చేస్తాడు? అనేక పాప కార్యాలు, ఘోరమైనటువంటి కృత్యాలు చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఈ జన్మలో. అంటే ఏంటి? కిందటి జన్మలో దాన ధర్మాలు చేయకపోవడం వలన ఇప్పుడు భిక్షగాడిగా పుట్టాడు. ఇప్పుడు మళ్ళీ దానం చేసే యోగ్యత ఎలగలేదు ఆయన దగ్గర లేకుంటే ఆయన ఎలా దానం చేస్తాడు, పుణ్యం చేస్తాడు? కాబట్టి మళ్ళీ దరిద్రుగానే పుడతాడు. చూశారు? అందువలన పాప ప్రభావాత్ నరకం ప్రయాతి. అందువలన ఇటువంటి పాప కార్యక్రమం చేసిన వల్ల ఏమవుతుంది? నరకానికి వెళ్ళడం తప్పదు. అందువలన పునర్దరిద్రం పునరేపు పాపి. చూసారా?
కిందటి జన్మలో చేసిన పాపము దానం చేయకపోవడం వలన ఈ జన్మలో మనకి దరిద్రం పట్టుకుంది. ఈ జన్మలో ఏది చేసే అవకాశం మనకు లేదు కాబట్టి మళ్ళీ దరిద్రుడిగా పాపులుగా మనం పుట్టాల్సి వస్తుంది. దీన్ని 3 జన్మల దరిద్రుడు అంటారు. ఒక అతనంట బిచ్చిగాడు వచ్చి అడుగుతున్నాడు తన యొక్క దానం చేయమని, భిక్ష వేయమని. అక్కడ ఒక పండితుని ఇంటికి వచ్చాడు లేక ఆయన అంటాడు, అమ్మా లక్ష్మి, 3 జన్మల బిచ్చగాడు వచ్చాడు, అతనికి ఏదో ఒక దానం చెయ్యమ్మా అని అన్నాడంట తన భార్యకి. అది వినినటువంటి అమ్మగారు ఆ బిచ్చగాడు ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారంట. 3 జన్మల బిచ్చగాడు అంటే ఏంటండి బాబు, నేను ఇప్పుడే వచ్చాను కదా మొదటిసారి మీ ఇంటికి అన్నాడంట. అప్పుడు అన్నాడంట, చూడు నాయన, కిందటి జన్మలో నీవు డబ్బు ధనము దాన్ని అన్ని ఉంచుకొని లోబిగా ఎటువంటి దానం చేయలేదు. బిచ్చగాడిగా పుట్టి బిచ్చాటం చేసుకుంటూ నీకు ఎవరు దాన ధర్మాలు చేయకపోవడం వలన నువ్వు మళ్ళీ పాప కార్యక్రమం చేసావు, మళ్ళీ బిచ్చగాడిగా పుడతావు. అప్పుడు కూడా మళ్ళీ నువ్వు దానం చేసే అవకాశం ఉండదు, బిచ్చగాడు కాబట్టి మళ్ళీ బిచ్చగాడిగానే పుడతావు. అంటే 3 జన్మల బిచ్చగాడు నువ్వు అని అన్నారంట. అందువలన మనందరం కూడా దీన్ని కాస్త గుర్తెరిగి, వివేకవంతులు మీరు అందరూ కాబట్టి మినిమం అట్లీస్ట్ మీరు చేసిన దానికి పుణ్యమైనా వస్తుంది. ఎదుటివారు ఎవరైనా మీకు ప్రత్యుపకారం చేసినా చేయకపోయినా మీకు శక్తి వంచన లేకుండా ఉడతా భక్తిగా మీకు కలిగిన దాంట్లో కొంత దాన ధర్మం అనేది చెయ్యాలి. అందువలన ఈ విధంగా పరిక్లిష్టం దీయతే అంటే మీకు ఒక్కోసారి ఇష్టం ఉండదు, ఇష్టం లేకపోయినా సరే మీరు దానం చెయ్యాలి. అందుకే దీన్ని రాజసిక దానం అంటారు. చేసే వ్యక్తికి దానం యొక్క విలువ తెలియదు, కొంతమంది చేస్తారు. ఉన్నది కాబట్టి ఏదో భయంతో, లేకపోతే ఎవరో పెద్దలు చెప్పారని, లేకపోతే మన పూర్వీకులు చేశారని ఏదో రకంగా చేస్తారు. నిజానికి ఆయన అంతరాత్మక ఆయనకి ఇష్టం ఉండదు. అయినప్పటికీ అలాంటి దానం చేస్తే దాన్ని రాజసిక దానం అంటారు. దానివల్ల మెల్లగా ఆయనలో ఒక పరిపక్వత, అంతఃకరణ శుద్ధి కానీ, లేకపోతే వచ్చే జనం పుణ్యంగా అట్లీస్ట్ ఆయనకి ఏర్పడుతుంది. తద్దానం, అటువంటి దానం అంటే ఇష్టం లేకుండా కూడా చేసే దానాన్ని రాజసిక దానం అంటారు. పరిక్లిష్టం అంటే ఇష్టం ఉండదు, అయిష్టంతో, బాధతో, కష్టంతో కూడా చేస్తారు కొంతమంది. అలాంటి దానాన్ని ఏమంటారు? రాజసిక దానము. ఒకసారి చెప్పారు చిన్మయానంద్ గారు, ఆశ్రమం విషయంలో డొనేషన్కి వెళ్ళారంట ఒక దగ్గరికి. ఆయన తర్వాత రండి, 10 రోజుల తర్వాత రాయండి అన్నారు. సరే, కరెక్ట్గా మళ్ళీ 10 రోజుల తర్వాత వెళ్ళారంట. అప్పుడు మరో వారం రోజుల తర్వాత రండి, పరిస్థితి బాగోలేదు అన్నారు. వారం రోజులతో మళ్ళీ వెళ్ళారంట. ఏమండి, వారం రోజులు అంటే కరెక్ట్ లెక్క పెట్టి వస్తారా మీరు? ఈవేళ కాదు కానీ రేపు రండి అని కోపం ఆవేశంతో అన్నారంట. మళ్ళీ రేపు వెళ్ళారంట. రేపు వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడంట, రేపు ఉదయం రండి పొండి అన్నాడంట. రేపు ఉదయం మళ్ళీ వెళ్ళి కూర్చున్నారు. ఆయన కోప ఆవేశంతో, ఏమయ్యా బుద్ధి ఉందా, సిగ్గుందా, ఏదో అన్నాము, టైం చూసుకుని కరెక్ట్గా వచ్చి కూర్చుంటావా అని చెప్పాను. మీరు చెప్పారు కదండి అందుకే కూర్చున్నామండి, ఆగిపోయిందండి ఏదో పని అన్నారు. ఇక ఆయన కోపంతో ఆవేశంతో కారాలు మిరియాలు నూరుతున్నట్టు కోపంతో ఒక 20,000 10,000 10,000 ఎంతో చెక్కు రాసి ఇలా చెక్కు ముఖం మీద కొట్టారంట. ఆ చెక్కు థ్యాంక్ యూ అండి, శుభం భూయార్ అని చెక్కు పట్టుకుని వచ్చారంట. అంటే చూడండి ఆయన ఎంత క్లిష్టంతో ఆ దానం చేస్తున్నారు, ఎంత కోపంతో ఆవేశంతో దానం చేశాడు. కానీ చివరికి దానం చేశాడు. ఇంకా కొంతమంది మహాత్ముల అనుభవాలు ఉన్నాయి, వాళ్ళ మీద ఉమ్మూసినా తుడుచుకుంటారు తప్ప ఆ దానం చేసేవారికి వండరు. నువ్వు ఉమ్మేసినా పర్లేదు,
నువ్వు ఇస్తామని దానం అతను ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి కూర్చుంటారు కొంతమంది మహాత్ములు. ఇవన్నీ చాలా అనుభవాలు చూడొచ్చు మనం. ఇదంతా కూడా ఒక రాజసిక దానము అంటారు. అందువలన ఇప్పుడు రాజసిక దానం మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు తామసిక దానం కూడా మీరు చూడాలి. ఎలా? అదేశకాలే యద్దానం అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అపాత్రేభ్యశ్చ దీయతే అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం 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 తత్తామసముదాహృతం 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 అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం అసత్కృతమవజ్ఞాతం మత్తామసముదాహృతం అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. ఉత్తమం. అయితే ఈ శ్లోకంలో భగవాన్ ఏమంటున్నారంటే తామసిక దానం ఎలా ఉంటుంది చూడండి. తామసిక దానం అనేది మరీ ఘోరం. పోనీ ఈయనైతే ఏదో ఆశిస్తాడు. ఈయన ఏది చేసినా కాలు తీసి కాలు వేసినా ఏదైనా సరే ఆశిస్తారు. రాజసిక దానం చూసాం. కానీ తామసిక దానం అంటే ఏంటి? యద్దానం దీయతే. యత్ దానం దీయతే అంటే ఏ దానం అయితే చేస్తారో అది ఎలాంటి దానం అంటే అదేశకాలే అంటే అనుచితమైనటువంటి దేశకాలాల్లో చేస్తారట. అంటే మనం ఏం చెప్పాము? ఇప్పుడు ఒక కాశీ, ఒక హరిద్వారు, ఓ ఋషికేశు, ఓ రామేశ్వరము, ఏవో మంచి ఓ ద్వారక, పూరి, ఓ మంచి తీర్థ స్థలాలని చెప్పాము. అదేవిధంగా మన పితృదేవతలు, సాంసరికము, అలాగే సంక్రాంతి, దీపావళి, విజయదశమి ఇలాంటి పర్వదినాలని చెప్పాం. కానీ వీళ్ళేం చేస్తారంటే సరిగ్గా ఈ పర్వదినాల్లో కానీ ఈ తీర్థ స్థలాల్లో కానీ చేయరు. వీళ్ళు గోవా వెళ్ళి చేస్తారు. అక్కడ గోవా లేకపోతే ఏదో ఫారిన్ కంట్రీ దుబాయ్, లేకపోతే వేరే దేశాలు టర్కీ, లేకపోతే ఇలా మయన్మార్, బంగ్లాదేశ్, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్, ఏవో ప్రదేశాలు, వేరు వేరు ప్రదేశాలు. లేకుండా ఇంకా చెప్పాలంటే వేరే అమావాస్య దినాలు, లేకపోతే మీకేమైనా దుర్ముహూర్తం అని మీరు అనుకున్నారనుకో సపోజ్, అలాంటి సమయంలో వీళ్ళు పని పడతారనమాట. అందుకే చూడండి December 31 అర్ధరాత్రి ఇలాంటివి ఉంటాయి. అన్నీ కూడా అనుచితమైనటువంటి సమయాలు, అనుచితమైనటువంటి ప్రదేశాల్లో వీళ్ళ దానాలు ఉంటాయి. అంటే యోగ్యులు కాని వారికి ఇస్తారు. అయితే అపాత్రేభ్య అంటే యోగ్యులు కారు, అనర్హులకి వీళ్ళు దానం చేస్తారు. అది తామస దానం. ఎందుకు? మనం చూడండి, మనము జర్నీ చేస్తుంటాం. ఎక్కడైనా సిగ్నల్ పడింది అనుకోండి, అక్కడ సైన్యం వచ్చేస్తారు అన్నమాట. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, కుంటి అనేక రకాలు వచ్చేస్తారు. పోని మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వెనక కనిపించినటువంటి ఒక అదృశ్య శక్తి ఉంటుంది.
వీళ్ళందరినీ నడిపిస్తుంటాడు అనమాట ఆయన. అంటే గ్రూపులకి కాంట్రాక్ట్ చేసి వీళ్ళందరికీ బంధించి ఆ యొక్క ఆ భిక్షాటన అనే వల నుంచి బయటపడనివ్వడు. కాబట్టి మనం చేసిన దానం ఏమవుతుంది? అపాత్ర దానం అవుతుంది. అందువలన వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని అలాగ అడుగంటిపోయి ఎవడో ఒక రాక్షస్ ఆసుని సంపత్తి ఉన్నవాడు ఇవి చేయిస్తుంది ఒక్కొక్కసారి. అందువలన ఒక కారణం ఏంటంటే వాళ్ళకి మనం ఇచ్చామనుకోండి, వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తున్నట్టు అవుతుంది. అందువలన ఇక్కడ పిల్లల్ని చాలా మంది కిడ్నాప్ చేసి వారికి ఇలాంటి భిక్షాటన శిక్షణ ఇచ్చి మనకి ఈ రోడ్ల మీద విడిచిపెడతారు. ఎందుకు? ఈ రోజుల్లో ఉండడానికి భోజనం సంబంధించి మన ప్రభుత్వాలు దేశకాల పరిస్థితులు మారాయి. ఎవరికి లోటు ఉండదు. నిజానికి మనకి ఆహారం కోసం ఉండడానికి కోసం ఎవరు ప్రయత్నించినా వాళ్ళకి అలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకని ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద లేకుండా ఓటు హక్కు కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరికి అధికారం ఉన్నది. ఆ సమయంలో ఎంతటి వాడైనా సరే ఓటు కోసం వాళ్ళ కాళ్ళ దగ్గరికి నమస్కారం పెడతారు వచ్చి. కానీ వీళ్ళేంటి, ఇలాంటి తమో గుణముతో కూడిన ప్రవృత్తికి అలవాటు పడి వీళ్ళు రోడ్ జంక్షన్ దగ్గర, టెంపుల్ బయట, ఎక్కడికక్కడ మంచి మంచి ప్రదేశాల్లో వీళ్ళు అడ్డుకుంటారు మనకి భిక్షాటన పేరుతో. అందువలన ఇది ఒక రకంగా మనకి చాలా దురదృష్టం. అందువలన అసత్కృతం అంటున్నారు ఇక్కడ. అసత్కృతం అంటే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. అసత్కృతం అంటే దానం పుచ్చుకోని వారి యందు గౌరవం లేకుండా. అంటే మనం ఎవరికి వీళ్ళు ఇస్తారు దానం, కానీ వాళ్ళ మీద ప్రేమ కానీ, దయ కానీ, జాలి కానీ, మర్యాద కానీ ఏముండదు. ఏదా తీసుకోపో, ఏదా తీసుకోపో అని పడేస్తుంటారు వాళ్ళ పైన డబ్బుల్ని కానీ ఏమైనా సరే. అంటే అవజ్ఞాతం అంటే ఒక చిన్న చూపు, వీళ్ళు అంతేనండి అని ఒక చిన్న చూపు, అంటే మర్యాద లేకుండా వాళ్ళ మీద ఎటువంటి కఠినం అయిన హృదయంతో, అంటే కారుణ్యం లేదు మనకి, కాఠిన్యం ఉన్నది అని అర్థం. అంటే కాఠిన్య భావంతో వాళ్ళ మీద ఒక చిన్న చూపు. వీళ్ళంతేనండి బిచ్చగాళ్ళు, వీళ్ళు ఒక గడ్డి పరగతో సమానము, ఒక స్క్రాప్, ఒక చెత్త ఆ బాటిల్స్ కవర్లు, ఆ విధంగా అలాంటి దృష్టితో చూస్తారన్న. ఆ విధంగా అదేశ కాలేచ అంటే సరైనటువంటి సమయం కాదు, సరైనటువంటి క్షేత్రం కాదు, తీర్థం కాదు. అలాంటి వారికి, యోగ్యులు కాని వారికి అంటే అపాత్రేభ్యశ్చ, ఆ యోగ్యులు కాని వారికి వీళ్ళు ఎప్పుడైతే దానం చేస్తారో దాన్ని తామసం ఉదాహృతం. ఉదాహరణ అంటే అంటారు, ఏమంటారు? తామసిక దానం ఇది అని చెప్తారంట. ఇప్పుడు మీరు చూశారు కదా. ఎందుకంటే ఇప్పుడు మీరు దానం చేయడానికి అవకాశం వచ్చింది అంటే ఇంతకు ముందు మీరు చాలా గొప్ప ధర్మ కార్యాలు చేసి ఉంటారు. కాబట్టి ఈ జన్మలో మీకు దానం చేసే సామర్థ్యం, శక్తి ఈశ్వరుడు మీకు కల్పించారు. అందువలన ఇప్పుడు మనం చేయలేదనుకోండి, మళ్ళీ మనము దానం తీసుకోవడానికి లైన్ కట్టే వారిలో మనం వెళ్ళి కలిసిపోతాం. కాబట్టి దానం అనేది చాలా గొప్పది. ఇప్పుడు మనం చూసాం ఏంటి, ఇంతవరకు మనము ఆహారం చూసాము, తర్వాత యజ్ఞం చూసాము, తర్వాత తపస్సు చూసాము, ఇప్పుడు దానం చూసాం. ఏంటి ఆ శ్లోకము? 7వ శ్లోకంలో ఏంటి? ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తప తథా దానం తేషాం భేదమిమం శృణు అని అన్నారు కదా. ఇప్పుడు ఈ 3 రకాలు అయిపోయినాయి. ఈయనేం చేయాలి? అప్పుడు భగవాను ఇక ఆఖరి శ్లోకాలకు వస్తున్నారు. ఏంటది? మనం ప్రతి అధ్యాయం చివర ఏమంటున్నాము? ఓం తత్సదితి ఇది ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు అంటున్నాం కదా. ఇంతకీ
ఈ ఓము తత్ సత్ ఏంటి అసలు? ఓం తత్ సత్. ఓం అంటే ఏంటి, తత్ అంటే ఏంటి, సత్ అంటే ఏంటి? ఇంతవరకు మనము చెప్పాం, కానీ దాని వివరణ సాక్షాత్ భగవానే చెప్తున్నారు ఇక్కడ. ఓం ఓం తత్సదితి నిర్దేశ. ఓం తత్సదితి నిర్దేశః. ఓం తత్సదితి నిర్దేశః. బ్రహ్మణస్త్రివిధ స్మృతః. బ్రహ్మణస్త్రివిధः స్మృతः. బ్రహ్మణస్త్రివిధः స్మృతः. బ్రాహ్మణాస్తేన వేదాశ్చ. బ్రాహ్మణాస్తేన వేదాశ్చ. బ్రాహ్మణాస్తేన వేదాశ్చ. యజ్ఞాశ్చ విహితాః పురా. యజ్ఞాశ్చ విహితాః పురా. యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్సదితి నిర్దేశః. బ్రహ్మణస్త్రివిధ స్మృతః. ఓం తత్సదితి నిర్దేశః. బ్రహ్మణస్త్రివిధः స్మృతः. ఓం తత్సదితి నిర్దేశః. బ్రహ్మణస్త్రివిధः స్మృతः. బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే ఓం తత్సత్, ఇది ప్రతి ఒక్కరు వింటారు, కానీ దీని యొక్క మహిమ, దీని యొక్క శక్తి ఎవరు గుర్తించరు. ఏమి 7 నుండి 22 శ్లోకాల వరకు మనకి 3 రకాల సాత్వికము, రాజసికము, తామసికము చెప్పడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు 23 నుంచి భగవాన్ ఏమంటున్నారంటే ఓం తత్సత్ గురించి చెప్తున్నారు. ఎక్కడి వరకు? 23, 28 శ్లోకాల్లో ఈ ఓం తత్సత్ అనేది వివరణ మనకి పూర్తిగా సంగ్రహంగా చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఓం తత్సత్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక మహామంత్రం. మీరు ఓం తత్సత్ అనేది మీరు ఏ కార్యక్రమం చేయండి, ఏ యజ్ఞం చేయండి, ఏ పూజ చేయండి, ఏ వ్రతం చేయండి, అంటే ప్రతి దైవ కార్యక్రమాల్లో దీన్ని మనం ఉచ్చరించకుండా ఉండదు. ముఖ్యంగా కార్యక్రమాన్ని ముగించేటప్పుడు ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని మనం కూడా అంటున్నాం. మీరు గమనించారా? ప్రతిరోజు మన క్లాస్ సమాప్తం అయినప్పుడు ఏమంటాము? ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, సర్వం శ్రీ బ్రహ్మార్పణమస్తు, శివార్పణమస్తు, ఈశ్వరార్పణమస్తు. ఏదైనా అనొచ్చు, అంతా ఒకటే. అందువలన రామార్పణమా, కృష్ణార్పణమా, శివార్పణమా ఏదైనా పర్వాలేదు. అంటే అది ఏదో ఒక దైవనామ స్మరణతో కలిపి ఓం తత్సత్తును ఉచ్చరిస్తాము. ఎందుకండి మనం ప్రతిరోజు భగవద్గీత ఆరంభంలో కూడా చెప్తున్నా, ప్రతి అధ్యాయం చివర ఓం తత్సతు ఇది శ్రీమద్భగవద్గీతాసు, ఓం తత్సతు ఇది శ్రీమద్భగవద్గీతాసు 18 అధ్యాయం చివర కూడా అది పెట్టడం జరిగింది. అందువలన ఆ శ్లోకం అర్థాలు చూస్తే ఒక్కసారి మనము ఓం తత్సత్ అనేది చాలా పవర్ఫుల్, చాలా అత్యంత శక్తివంతమైన మంత్రం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? దాంట్లో 3 ఉన్నాయి పదాలు. 1 ఓం, 2 తత్, 3 సత్. ఓం తత్ సత్. ఒకసారి చెప్పండి, ఓం తత్ సత్. అది ఓం అంటే మీకు ఒకటి తెలియాలి, అంటే సృష్టి స్థితి లయ కారణమైనటువంటి పరమాత్మ.
అర్థమవుతుంది కదా. ఈ పరమాత్మను మనము ఓం అంటారు. అందువలన ఓం అనేది అవ అనే ధాతువు నుండి వచ్చింది. అవ అంటే రక్షతి, అంటే అవతి రక్షతి ఇది ఓం అంటారు. అవ అంటే రక్షణ అని అర్థం. అవ అనే ధాతువు నుండి ఓం వచ్చింది, అవ్. అందువల్ల ఓం అంటే రక్షణ, పాలన, పోషణ అని అంటారు. తత్ అంటే ఏంటి? తత్ అంటే ఆ యొక్క జ్ఞేయ వస్తువు. మనం చూసాం 13వ అధ్యాయంలో జ్ఞేయం. మనం జ్ఞేయం అనే దాన్ని తెలుసుకోవడానికి ఏం కావాలి? జ్ఞానం. ఎవరు తెలుసుకుంటారు? జ్ఞాత అంటే చూసారా, జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం. దీన్ని త్రిపుటి అంటారు. అందువలన ఇక్కడ ఏమంటున్నారు? మనం ఎటువంటి ప్రమాణముకి జ్ఞేయం అందదు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ పరమాత్మ అనేది ప్రమేయ వస్తువు కాదు, అప్రమేయము. అప్రమేయో స్వప్రకాశో అని లలితాదేవి సహస్రనామాలు చెప్తారు. అమ్మవారు ఏంటి? అప్రమేయ అంటే మీ యొక్క ఇంద్రియములకి, మీ మనసు బుద్ధికి అమ్మవారు అందరూ అని అర్థం. అప్రమేయ ఎందుకు? స్వప్రకాశ, స్వయం ప్రకాశ అని అర్థం. అందువలన తత్ అంటే అప్రమేయం అనాలి. అప్రమేయం అంటే ఏంటి? మళ్ళీ ఆ పరమాత్మ. సత్ అంటే ఇప్పుడే చెప్పాం, శాశ్వతమైనటువంటి తత్వమే సత్. అంటే మనం ధ్యానం చేసినట్టు చెప్పాం, అన్ని కూడా జాగ్రత్త వస్తుంది పోతుంది, స్వప్నం వస్తుంది పోతుంది, సుషుప్తి వస్తుంది పోతుంది, బాల్యం వచ్చింది పోయింది, యవ్వనం వచ్చింది పోతుంది, వృద్ధాప్యం వస్తుంది పోతుంది, శరీరం వచ్చింది పోతుంది. అంటే ప్రతి ఒక్కటి వచ్చిపోతుంది. ఆగమాపాయన. కానీ నేననే స్ఫురణ ప్రతి ప్రాణులలో ఉన్నది. కేవలం మనుషులకే కాదండి. నేను అనే స్ఫురణ, ఆ భావన ప్రతి ప్రాణికుడి సమస్త సృష్టిలో ఉంటుంది. దాన్ని సత్యం అంటారు. ఉనికి రూపంలో ఉంటే దాన్ని సత్ అంటారు. అదే ఎరుక రూపంలో ఉంటే దాన్ని చిత్ అంటారు. అంటే సచ్చిత్ రూపంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఓం తత్ సత్, ఈ మూడు కలపండి, ఏమొస్తుంది అంటే ప్రమాణాలకి అందనటువంటి, అంటే మీరు ఎటువంటి సాధనలు, ఉపకరణాలు, ఇన్స్ట్రుమెంట్స్, ఈ ప్రమాణాలు అంటారు కదా. అంటే శబ్దము చెవుల ద్వారా, నేత్రము రూపము ద్వారా, ముక్కు వాసన ద్వారా, నాలుక రుచి ద్వారా, చర్మము స్పర్శ ద్వారా అందదు. పోనీ మనస్సుకి ఏమైనా అనుమానంతో అందుతుందా? దానికి అందదు. అంటే ఎటువంటి ప్రమాణములకు అందనటువంటి శాశ్వతము, నిత్యము, సనాతనమైన ఆ యొక్క జగత్ సృష్టికర్త, పాలనకర్త, లయకర్త అయినటువంటి పరమాత్మ అని అర్థం. అంటే ఓం తత్సత్ అంటే ఈ మూడు కలిపితే కృష్ణ పరమాత్మ ఏమన్నారు? బ్రహ్మణ నిర్దేశ. చూసారా? అంటే ఓం తత్సత్ అనేది ఈ మూడు పేర్లు కూడా ఆ పరమాత్మ అయినటువంటి బ్రహ్మకి నిర్దేశించబడ్డాయి అని చెప్తున్నారు. ఎందుకు? చూడండి, జగత్తుకు సృష్టికర్త ఎవరు? బ్రహ్మ. ఓం బ్రహ్మ, తత్ విష్ణు, సత్ శివ. చూసారా? అలాగని అనుకోవచ్చు. లేకపోతే బ్రహ్మ మొట్టమొదటిసారిగా ఓం తత్ సత్ అని ఉచ్చరించి సృష్టి చేశారు అంటారు. ఎందుకు? సృష్టి చేసే ముందు ఒక శుభకార్యం, సృష్టి చేయాలంటే జ్ఞానం ఉండాలి, ఒక మంగళకర కార్యం చెయ్యాలి సృష్టి. అందువలన సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ శుభ స్వస్తి వాచకం అంటారు వీటికి. ఓం తత్సత్, ఓం అథ, ఓం అథ, ఓం అథ అంటారు. అంటే బ్రహ్మ సృష్టి ముందు ఆ కంఠము నుండి ఓం అథ, ఓం తత్సత్ అని అన్నారంట. అందుకే ఈ సృష్టికే మూల పురుషుడైనటువంటి బ్రహ్మ మొదటిసారిగా చెప్పారు కాబట్టి, మొదటిసారిగా ఆయన నుండి ఉచ్చరించబడ్డాయి కాబట్టి ఇవి అత్యంత మంగళకరమైనటువంటి స్వస్తి వాచికంగా మనకి విజ్ఞానులు, విద్వానులు, ఋషులు, పండితులు చెప్తారన్నమాట. జ్ఞానులు
ఇది సంప్రదాయం అయ్యింది. ఎందుకు? మొదటిది బ్రహ్మణ అంటే పరమాత్మకి నిర్దేశించబడినటువంటి ఓం తత్సత్, తర్వాత సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మే ముందుగా ఇవి చెప్పడం జరిగింది, ఉచ్చరించడం జరిగింది. నోటి నుండి, ఆయన కంఠం నుండి మొట్టమొదటిసారి వచ్చాయంటే ఇవి ఓం తత్సత్. ఇంకొకటి ఏంటి? ఇది మన సంప్రదాయము, సమ్యక్ ఆధీయతే. అంటే అలాగా ఒకరి తర్వాత ఒకరు అలాగా మన కిందకు వచ్చింది. ఇది సంప్రదాయంగా మారింది. అందువలన ప్రతి ఒక్కరు కూడా మొదట సృష్టి జరిగినప్పుడు ఏదైతే ఉచ్చరిస్తారో మనం అందరం కూడా ఆ సృష్టికర్త బ్రహ్మ సంతానం కాబట్టి మన సనాతన ధర్మంలో మనం ఏది చేసినా, అంగీకారం తెలిపినా, మనం ఏదైనా ప్రారంభించినా ఓంతో స్టార్ట్ చేస్తాం. మన క్లాసు దేంతో స్టార్ట్ అవుతుంది? ఓం. మన క్లాసు దేంతో సమాప్తం అవుతుంది? ఓం. దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ కూడా ఉన్నది మన దగ్గర. ఏంటి? ముందుగా టెలిఫోన్ కనిపెట్టేటప్పుడు ఎవరు కనిపెట్టారు? గ్రహం బెల్. ఆ గ్రహం బెల్ గ్రామ్ ఫోన్ కనిపెట్టేటప్పుడు అక్కడ హలో హలో అని మొట్టమొదట అన్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఫోన్ పట్టుకుని ప్రతి ఒక్కరు హలో 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 అని అంటున్నారు. ఎందుకు? ఆ స్టార్టింగ్ వ్యక్తి హలో అని వదిలేడు కాబట్టి పదము, దాన్ని పట్టుకొని ఇప్పుడు అందరూ కూడా ప్రపంచమంతా ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా హలో అంటే భాష కానీ, ప్రాంతము కానీ, చదువుకున్నారా లేదా, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు సంబంధం లేదు, ప్రతి ఒక్కరు హలో అంటున్నారు ఫోన్ పట్టుకొని. అయితే మన వేద జ్ఞానం ఇలాంటి ఫోన్ జ్ఞానం కాదు కదా, సాక్షాత్ ఈశ్వరుని నుంచి వచ్చిన జ్ఞానం అది. ఈశ్వరుడు ఏ విధంగా ఓంతో ప్రారంభించి జ్ఞానం ఇచ్చారో మనందరం కూడా సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఓం అనడము ఆనవాయితీ మనకి. ఇంకొకటి, ఈ ఓం అంటే ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అంటాం మనం ప్రతిదీ. అంటే మనం తపస్సు కానీ, మన పూజ కానీ, మన సామాజిక లోక కళ్యాణం చేసిన యజ్ఞం కానీ, యాగం కానీ ఏమంటాము? ఓం తత్సత్ సర్వం కృష్ణార్పణమస్తు. అయితే దానివల్ల మనకి ఏమి లాభము? అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉన్నది ఇందులో. ఎందుకు? ఓం తత్సత్ అంటే పలికిన కర్మలు చేస్తే ఏమవుతుందంటే రాజసికమైన, తామసికమైన అవి సాత్విక కర్మలుగా పరిణితి చెందుతాయి అంటారు శాస్త్రం. అందుకే మనము ఎప్పుడైనా చిన్న చిన్న లోటుపాట్లు, చిన్న చిన్న వెలుగులు, చిన్న చిన్న తప్పులు మనకు తెలియకుండా దొరికినప్పుడు వాడిని మొత్తం సంపూర్ణం చేయమని మనము ఈశ్వరుని మనకి ప్రార్థన చేస్తాం. ఈశ్వరునికి మనం అప్పుడే ఈశ్వరుడు మనకి ఆ ఓం తత్సత్ అని మీరు చెప్పినప్పుడు అది మంగళకరం అయిపోయింది. అంటే స్టార్టింగ్ లో కర్మ ఓం తత్సత్ అని ప్రారంభించి చేస్తే మంగళకరంతో స్టార్ట్ అయింది, ఎండింగ్ అనేది మంగళకరంతో సమాప్తమైంది. కాబట్టి మధ్యలో మీ కర్మ అంతా కూడా తామసిక కర్మైన, రాజసిక కర్మైన అది సాత్విక కర్మగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయంటారు. అందువలన ఈ విధంగా ఓం తత్సత్ అనేది ఒక గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇంకేంటంటే 3 అద్భుతాలు సృష్టించారు. ఏంటవి 3? బ్రహ్మ సృష్టి చేశారు. అయితే ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో కొన్ని ప్రకృతి నియమాలు, నిబంధనల, సూత్రాలకి అనుకొని కట్టుబడి నడవాలి. అలా నడవకపోతే ఎవరికి ఎలా తోస్తారో వెళ్ళారనుకోండి, సృష్టి మొత్తం గందరగోళం అయిపోతుంది, ప్రళయం సృష్టిస్తారు, పేటరేగిపోతుంది, అధర్మం. అందుకే పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృత యదా యదా హి అంటే చూసారా, యదా యదా ఎప్పుడైతే గ్లాని భవతి, గ్లాని ఈ యొక్క సృష్టికి గ్లాని అవుతుందో అప్పుడు వీటికి మనకి 3 మంత్రాలు ఇచ్చారు మనకి. ఏంటి? ఆ 3 మంత్రాలు మనం పాటిస్తే అప్పుడు మనము ఆ 3 ఏదైతే నియమాలు పాటిస్తే అప్పుడు ధర్మం రక్షించబడుతుంది, మనం కూడా ఉద్ధరింపబడతాము. ఏంటవి? యజ్ఞము, 2 వేదము, 3 వేదములను సంరక్షించే బ్రాహ్మణ. ఈ 3 కూడా
సృష్టించడం జరిగింది. ఎవరు? బ్రహ్మదేవుడు, సృష్టికర్త. యజ్ఞం అంటే మనం చేసినటువంటి యజ్ఞయాగాలు, హోమాలు, పెద్ద గ్యాదరింగ్ చేసేది మాత్రమే కాదు, అది కూడా యజ్ఞమే. కానీ మానవ జాతి తమకున్నటువంటి ఆ జ్ఞానాన్ని, శక్తిని, ఇవన్నీ ఉపయోగించి ఒక నియమముతో, నిబంధనతో, విధి నిషేధాలన్నీ దృష్టిలో పెట్టుకొని మొత్తం ఈ యొక్క లోక కళ్యాణం కోసం ఎవరైతే చేస్తారో దాన్ని యజ్ఞం అంటారు. ఆ యజ్ఞం ద్వారా మనలో విజ్ఞానం కలుగుతుంది. యజ్ఞం విజ్ఞానం తనుతే అని అంటారు. అందువలన ఈ యజ్ఞం అనే నియమం లేకపోతే మనిషికున్న గొప్ప ఈ శక్తిని అవినీతికి, అధర్మానికి, అన్యాయానికి మొత్తం వాడవలసి వస్తుంది. అందుకే చూడండి, ప్రపంచంలో మొట్టమొదటి అణుబాంబులు, ఆటం బాంబులు అన్నీ కూడా కనిపెట్టారు. ఎందుకు? వాళ్ళకి జ్ఞానం ఉంది, దాన్ని ఎలా వాడాలో తెలియదు. ఎందుకు? వాళ్ళకి యజ్ఞము, ఈ వేదము ఇలాంటివి లేవు. కాబట్టి ఇప్పుడు అంత ప్రమాదం అంచులో పడింది ప్రపంచం అంతా. అందువలన మన విజ్ఞానం అనేది ఒక నిర్మాణాత్మకమైన దిశలో వెళ్ళాలి అంటే మనకి యజ్ఞం యొక్క స్వరూపము, రహస్యం తెలియాలి. అది సనాతన ధర్మంలో మాత్రమే ఉంటుంది. అందువల్ల యజ్ఞం ఒక్కటే విధ్వంసాన్ని ఆపగలదు. అందుకే ఈరోజు ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది, దేశాలు యుద్ధాల్లో. అది కేవలం ఒక్క భారతదేశం మాత్రమే ఆపగలదని ఎంతోమంది విశ్వసిస్తున్నారు ఇప్పటికీ. ఎందుకంటే మనకి యజ్ఞం అనేది ఒక వేదిక, యజ్ఞం అనేది ఒక ఆధారం, యజ్ఞం అనేది మనకి మన జీవన యొక్క ఒక పిల్లర్స్ లాంటిది, ఒక బిల్డింగ్కి. అంటే ఇక్కడ పంచమహాయజ్ఞాలు అనుకోవాలి యజ్ఞం అంటే. అందువలన వాటిని పాటించడమే మన జీవన విధానము. అందుకే యజ్ఞం అంటే ఏదో కొన్ని ఒకటో రెండు పేర్లు చెప్పి వదిలేయడం కాదు, పంచమహాయజ్ఞాలు తీసుకోవాలి ఇక్కడ. అంటే ఆరోగ్యకరమైనటువంటి, అనువైనటువంటి, మీ యొక్క ఆమోదయోగ్యమైనటువంటి జీవన విధానాన్ని మీకు ఏర్పరుస్తుంది. తద్వారా ఈ యొక్క సృష్టి నిరంతరం వృద్ధి జరుగుతుంది. అందరికీ లోకా సమస్త సుఖినో భవంతు, ఇది మన యొక్క నినాదం. వసుదైవ కుటుంబకం, ఇది మన యొక్క ధర్మం. కాబట్టి యజ్ఞం అనేది ఈ యొక్క మానవ జాతికి, యజ్ఞం అనేది ఆధారము, ప్రాణం. రెండోది వేదం. ఈ యజ్ఞాన్ని ఎక్కడ చెప్పారు? వేదములు చెప్పబడ్డాయి. కాబట్టి వేదం అనేది దీనికి సోర్సు, మూలం. కాబట్టి యజ్ఞాలు పాటించే విధానాన్ని మనం ఎక్కడ తెలుసుకుంటాము? వేదం నుండి పొందుతాము. కాబట్టి వేదం చాలా అవసరము, ముఖ్యం. అందుకే మనం వేదమాతగా మనము పూజిస్తున్నాము, వేదమాత. అదేవిధంగా బ్రాహ్మణ. ఇక్కడ బ్రాహ్మణ అంటే ఏదో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వారని కాదండి. వైదిక అంటే వేదాలు అనుసరించి ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే ఆ శాస్త్రాన్ని రక్షిస్తారో, ఎవరైతే ఆ యొక్క అధ్యాపనం కొనసాగిస్తారో. చూడండి, మీరందరూ కూడా బ్రాహ్మణులు, మనందరము బ్రాహ్మణులు. అంటే మనము ఈ వేద సారమైనటువంటి భగవద్గీత ప్రతిరోజు ప్రాతకాలంలో అధ్యయనం చేస్తున్నాం. అంటే అర్థం ఏంటి? మనందరము గుణ బ్రాహ్మణులము అని అర్థం. మనందరం ఎవరము? గుణ బ్రాహ్మణులు. మనలో కొంతమంది జన్మతః జాతి బ్రాహ్మణులు అవ్వచ్చు, కానీ దానికంటే గొప్ప శ్రేష్టమైనది గుణ బ్రాహ్మణులు మీరంతా. ఎందుకు? మీరు సాక్షాత్తు బ్రహ్మ విద్యని అధ్యయనం చేస్తున్నారు. కాబట్టి మీరంతా, మనమంతా గుణ బ్రాహ్మణులమే. ఎవరు చెప్తున్నారు ఇది? నేను చెప్పేది కాదండోయ్, సాక్షాత్తు భగవానే చెప్తున్నారు. అందువలన ఈ బ్రాహ్మణ అనేవారు ఎవరు? ఈ యొక్క శాస్త్రాన్ని, వేదాన్ని రక్షిస్తూ ఆ జ్ఞానాన్ని పంచిపెట్టేవారు. ఆ జ్ఞానం ద్వారా విజ్ఞానానికి ఊతమిచ్చి ఈ యొక్క విధ్వంసకరమైనటువంటి ఈ ప్రకృతికి హాని తప్పించేవారే బ్రాహ్మణులు. అందుకే మనం ఇప్పుడు కూడా బ్రాహ్మణులు ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టించారు, బ్రాహ్మణులే శాపంగా మారారు,
బ్రాహ్మణులే ఇలా అవ్వడానికి కారణమని మనము దుమ్మెత్తి పోస్తాం. నిజానికి కొంత వాళ్ళలో కూడా తప్పిదాలు లేకపోలేదు, కానీ వారు గనకే లేకపోయి ఉంటే ఇప్పటికీ ఈ శాస్త్రం మన దగ్గర మిగిలేదే కాదు. కాబట్టి వారిని మనం అంతా కరాఖండిగా పూర్తి వివరణ విశ్లేషణ గమనించకుండా, ఎంక్వైరీ చేయకుండా, అన్వేషణ చేయకుండా మనము అలా ఊత పదాలు మాట్లాడకూడదు, ఏదో రాజకీయ ఎత్తుగల్లా. కాబట్టి బ్రహ్మ అంటే వేదం జానాతీతి బ్రాహ్మణ. అందుకే మనం ఏం చెప్పాము, జన్మనా జాయతే శూద్ర కర్మణా జాయతే ద్విజ వేద పాఠేన విప్రస్యాత్ బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణ స్మృతం. బ్రహ్మ అంటే వేదం, అంటే వేదాన్ని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు అవుతాడు. అందువలన వేదాన్ని నేర్చుకొని వైదిక జీవన విధానాన్ని పాటిస్తూ తనకున్న శాస్త్ర జ్ఞానాన్ని 10 మందికి బోధించే వ్యక్తిని బ్రాహ్మణ అంటారు. మీరందరూ బ్రాహ్మణ కావచ్చు, అవకాశం ఉన్నది. ఈ విషయం మనం తెలుసుకుంటే అప్పుడు మీరు ఇది మనకి చాలా తేటతలం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, అంటే ఓం తత్సత్ ఇది బ్రహ్మణ త్రివిధ నిర్దేశ స్మృత. ఆ బ్రహ్మకి ఏంటండి, ఓం తత్ సత్. తేన బ్రాహ్మణ వేద, దేని ద్వారా బ్రాహ్మణులందరూ కూడా వేదాలు తెలుసుకొని యజ్ఞము వేదము బ్రాహ్మణ 3 చెప్పారు ఇక్కడ. పురా విహిత, సాక్షాత్ సృష్టికర్త బ్రహ్మ మనకి విధించారనమాట. ఈ సృష్టి చేశాం కదా, ఈ సృష్టి ముందుకు నడవాలంటే 3 ముఖ్యమైనటువంటి మంత్రాలు ఇచ్చారు మనకి. ఏంటివి? ఒకటి ఫస్ట్ చెప్పాలంటే ఏంటి, యజ్ఞం చెప్పారు. యజ్ఞం చెప్పిన తర్వాత దానికి మూలమేంటి, వేదం. వేదం తెలుసుకున్నవారు ఎవరు? బ్రాహ్మణ. సో ఈ 3 ఉంటేనే ఈ యొక్క సృష్టి యజ్ఞం అయిపోతుంది. మొత్తం యావత్ అంతా సమిష్టి యజ్ఞం అనమాట, యావత్ సృష్టి అంతా కూడా. అందుకే యజ్ఞాత కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన అన్నారు. అంటే ఏంటి? యజ్ఞం అనే భావన లేకుండా ఎవరైతే కర్మలు చేస్తారో వాళ్ళు కర్మ బంధనములో చిక్కుకుంటారు అన్నారు. అంటే అర్థమైంది మీకు? యజ్ఞాత కర్మను అన్యత్ర, అంటే యజ్ఞము అనే భావన లేకుండా అన్యం అంటే వేరే కోరికలతో ఎవరైతే కర్మలు చేస్తారో లోక కర్మ బంధన. మరి కర్మబంధనం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? పదార్థం అంటే యజ్ఞార్థం కర్మ కౌంతేయ. యజ్ఞార్థం అంటే యజ్ఞం అనే ఒక స్పిరిట్ తో ఎవరైతే యజ్ఞం చేస్తారో ముక్త సంఘ సమాచార, వారు అంతఃకరణ శుద్ధి ద్వారా అత్యంత పవిత్రులైపోయి తర్వాత ఈశ్వర అనుగ్రహం ద్వారా గురు శాస్త్ర ఉపదేశం లభ్యమైన తర్వాత జ్ఞానయోగం ద్వారా శ్రవణము మననము నిధిధ్యాసనము ద్వారా స్థిత ప్రజ్ఞులు గుణాతీతులు పరాభక్తులైపోయి జీవనముక్తులవుతారన్నమాట. దీని అంతటికి నిరంతరము సత్సంగం అనేది మనము విడిచిపెట్టకూడదు. అది మన జీవనం. మనకి శ్వాస తీసుకునే గాలి నీరు ఆహారం ఎంత అవసరమో సత్సంగం కూడా అంతే అవసరము. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. చూసారా? అందువలన సత్సంగం అనేది వీటన్నిటికీ ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక. కాబట్టి ఈ విధంగా మనం ఈ శ్లోకం చూసాము. బ్రాహ్మణ త్రివిధ నిర్దేశ, ఈ 3 నామాలు ఈ యొక్క బ్రహ్మ పరమాత్మకి ఉద్దేశించబడినవి. తేన ఈ 3 నామాల వల్ల ఏంటవుతుంది? విహిత, అద్భుతమైనటువంటి 3 అంశాలను 3 అంశాలు 3 విషయాలు సృష్టించారు బ్రహ్మ. ఏమిటవి? యజ్ఞాః వేదాః బ్రాహ్మణాః. పుర అంటే సృష్టికి ఆరంభం నుండి. అందుకే బ్రహ్మణ నిర్దేశ 3 విషయాలు అద్భుతాలు ఏంటంటే, ఒకటి యజ్ఞము
2 వేదము 3 బ్రాహ్మణ. తర్వాత మరింత వివరణ దీనిపైన ఉన్నది. అసలు ఇంతకీ తత్ అంటే ఏంటి, సత్ అంటే ఏంటి, మరింత వివరణ చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క యజ్ఞము వేద బ్రాహ్మణ గురించి మరిన్ని విషయాలు రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.